హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సతదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః. యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపదమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. జ్యోతిర్వేదనందరిండి అందరికీ నమస్కరించి ఇవాల్టి మన తరగతి చతుర్థ భావం నుంచి కుజుని యొక్క లక్షణాలు, చతుర్థ భావంలో కుజుడు ఉన్నటువంటి లక్షణాలతో ఇవాళ తరగతి ప్రారంభించుకుంటాం. కిందటి తరగతి వరకు మనం ప్రథమ, ద్వితీయ, తృతీయములందు కుజుడు ఉన్నటువంటి జాతకులకు ఉండేటువంటి లక్షణములు, ఆ స్వరూపం చూసాం. ఇక చతుర్థంలో కుజుడు ప్రతిసారిలాగే ఈసారి కూడా ముందుగా ఒక రెండు మాటలు చెప్పుకుందాం. మానవుడి యొక్క జీవితంలో ఉండేటువంటి విశేషాలన్నిటిని ఋషులు ప్రధానంగా 12 భాగాలుగా చేశారు. లగ్నం నుంచి ద్వాదశం వరకు మానవ జీవిత విశేషాలని అలా వర్గీకరించారు. ఆ వర్గీకరణ చాలా అత్యద్భుతమై ఖచ్చితమైనటువంటి స్వరూపాన్ని తెలియచేస్తూ పూర్వజన్మ విశేషాలు, పూర్వకర్మ విశేషాలను అనుసరించి ప్రస్తుత జన్మలో ఉండేటువంటి అనుభవములు, అందు సుఖములు దుఃఖములు, వాటి యొక్క జాబితా, ఆ స్వరూపము అంతా చెబుతూ ఏ విధమైనటువంటి సత్కర్మాచరణ చేత పూర్వజన్మలోని దుష్కర్మను జయించవచ్చు అనేటువంటి వేద మార్గాన్ని ప్రతిపాదన చేశారు ఋషులు. అందులో భాగంగా ఒక్కొక్క భావం ఒక్కొక్క విషయాన్ని ప్రత్యేకంగా చెబుతుంది. అలా చతుర్థ భావము, 4వ ఇల్లు అనేటువంటిది కుటుంబము, శయ్య, ఆసనము, వాహనము, విద్యలో కొంత భాగము, ఇవన్నీ కూడా చతుర్థం అనేటువంటి భావం మనకు చెప్తూ ఆ జీవి యొక్క చరమాంకము అంటే చిట్ట చివరి భాగము, జీవితాన్ని 4 భాగాలుగా చేసినట్లయితే
జాతకంలో ఉన్నటువంటి 4వ ఇల్లు చివరిలో మనిషి ఎలా బతుకుతాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అనేటువంటి రహస్యాన్ని చెబుతుంది 4వ ఇల్లు. మనం భావములు వివరించుకున్నప్పుడు ఈ విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక గుర్తు చేసుకున్నాం. ఈ పరిస్థితుల్ని మనం గుర్తుంచుకుని ఈ దృక్పథంతో చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో చూస్తాం. నైసర్గికంగా కుజ శని రవులు పాపగ్రహాలు అందరికీ తెలుసు. గ్రహముల యొక్క శుభాశుభముల నిర్ణయము అనేటువంటిది 2 రకాలుగా అని చెప్పుకున్నాం ఇంతకుముందు. నైసర్గిక శుభాశుభములు మరియు ఆధిపత్య శుభాశుభములు అని గ్రహముల శుభము అశుభము అనేటువంటిది ఆ గ్రహముల లక్షణములు 2 రకాలుగా విభజించుకోవాలి అని చెప్పుకున్నాం. పాపగ్రహములైనటువంటి శని కుజ రవులకు కేంద్రాధిపత్యం వచ్చిందనుకోండి, అప్పుడు అవి శుభలక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూత్రాన్ని కిందటిసారి కూడా చెప్పుకున్నా కూడా కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలు 10 సార్లు 20 సార్లు 100 సార్లు చెప్పుకున్నా తప్పులేదు. పునరుక్తి దోషం అనేటువంటిది వాటిల్లదు. కనుక ఎప్పటికప్పుడు ఈ ముఖ్య సూత్రాలు గుర్తు చేసుకుంటూ విషయంలోకి వెళ్తే, ఈ 4వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లి తండ్రి అన్నదమ్ములు ఉన్నటువంటి గృహం ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఒకళ్ళకి పరస్పరత్వం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి సరిగ్గా పడకపోవడం అనేటువంటిది, బంధువర్గము కూడా వీరితో ఈ కుటుంబంతో ఎక్కువ మంది కలిసి ఉండకపోవుట, ఒకవేళ కలిసి ఉన్నా బలవంతాన కలిసి ఉండడం, పొరపచ్చాలు ఎక్కువగా వస్తూ ఉండడం అనేటువంటిది ఈ చతుర్థ కుజుడు ఇచ్చేటువంటి లక్షణం. అలాగే ఈ చతుర్థ కుజుడు ఉన్నటువంటి జాతకుల యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా వీరి యొక్క చిన్నప్పుడు గతించేటువంటి అంటే మరణించేటువంటి అవకాశం కొన్ని జాతకాలకు ఉంటుంది. అలాగే వీరు నివసిస్తున్నటువంటి అంటే చతుర్థ కుజుడు ఉన్నటువంటి జాతకులు నివసిస్తున్నటువంటి ఇంట్లో కానీ ఆ ఇంటికి దగ్గరలో కానీ ఇంటి చుట్టుపక్కల అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ 4th మార్స్ ఉన్నటువంటి జాతకులు ఎంత ట్రై చేసినా కూడా కాస్త మాస్ ఏరియాలోనే ఎక్కువ కాలం గడపడానికి అవకాశం. అంటే ఒక పాష్ లొకాలిటీలో ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి కుటుంబం అయినా కూడా వృత్తిరీత్యా లేదా వ్యాపార రీత్యా వీరు బాగా బడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఉద్యోగం చేయటం కానీ లేకపోతే అక్కడ వ్యాపారం చేయటం కానీ ఏదో ఉంటుంది. దానికి సంబంధించి వీరి జీవితం ఎక్కువగా ముందుకెడుతుంది. ఆ వాతావరణం అలా ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో కుజుడుంటుండగా జన్మించినటువంటి వారికి గట్టి సూచన ఏమిటి? వీళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వీరిపైన సానుభూతి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది జనాలకి. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అరే వీళ్ళు చాలా డిసిప్లిన్డ్, లెట్ us రెస్పెక్ట్ దెమ్ అనేటువంటి ఆలోచన దురదృష్టవశాత్తు వీరి ఎడల ఆ చుట్టుపక్కల వాళ్ళకి కలగడం కష్టం. ఎప్పుడు కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా చాలా చిరాకైనటువంటి లక్షణాలతో ఈ చతుర్థ కుజుని విశేషాలు చెప్పడం వల్లనే ఎంతో మిగతా కండిషన్స్ ఫుల్ అయితే తప్ప, మిగతా కండిషన్స్లో ఈ చతుర్థ కుజుడు గెలిస్తే తప్ప
ముహూర్తం పెట్టేటప్పుడు చతుర్థంలో కుజుడు ఉంటుండగా ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం పెట్టకండి అయ్యా అన్నారు. కావాలంటే చతుర్థంలో శని ఉంటుండగా కొంత పర్వాలేదేమో కానీ చతుర్థ కుజుడు ఉంటుండగా మాత్రం ముహూర్తం లాభం లేదు అని చెప్పారు పెద్దలు చాలామంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అనుభవ సూత్రాన్ని చెప్తాను. ముహూర్త భాగం వేరు, జాతక భాగం వేరు అని పండితులందరూ అభిప్రాయపడడం సహజం. అంటే 100కి 90 మంది పండితులు ముహూర్త భాగంలో ఉండేటువంటి విశేషాలు జాతక భాగంలో మనిషికి వర్తించవు అని ఒక వాదన ఉన్నమాట నిజమే. కానీ మనల్ని నడిపిస్తూ మనకి విద్యని ప్రదానం చేసినటువంటి మన గురువుగారు ఎంఆర్ఎల్ రావు గారు కానీ, వారి గురువుగారు అయినటువంటి ఎక్రాల కృష్ణమాచార్యుల వారు కానీ ఈ విషయం అంగీకరించలేదు. వారు ఖచ్చితంగా చెప్పారు, మనిషి పుట్టింది కూడా ఒక ముహూర్తమే కదా. ఆ ముహూర్తము సుముహూర్తమో దుర్ముహూర్తమో అయిన కారణంగానే ఆ జాతకానికి శుభాశుభములు సుఖదుఖములు అనేటువంటి వాటి పరంపర ఏవి ఎక్కువగా ఉంటాయి, ఏవి తక్కువగా ఉంటాయి, ఏ వయసులో సుఖం ఉంటుంది, ఏ వయసులో దుఃఖం ఉంటుంది, ఏ విధమైనటువంటి సత్కర్మలు ఆచరిస్తాడు ఆ జీవి, ఏ విధమైనటువంటి దుష్కర్మల పాలవుతాడు అనేటువంటివన్నీ కూడా ఆ జీవి జన్మించినప్పుడు ఉన్నటువంటి ముహూర్తానికే కదా లక్షణములు. కనుక జాతక లక్షణములు వేరేగాను ముహూర్త లక్షణములు వేరేగాను ఎంచుకోవద్దు అని చెప్పారు వారు. ఎక్కడో ఒకటో రెండో తేడాలు తప్ప మిగతా 95-98% ముహూర్త భాగమును జాతక భాగంతో మిళితం చేసి అధ్యయనం చెయ్యాలి అని చెప్పారు వారు. అలాగా చతుర్థంలో కుజుడు ఉంటే ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుకనే ముహూర్త భాగంలో చతుర్థ కుజుడు అస్సలు మంచిది కాదు అని చెప్పారు. ఆ మాటకొస్తే ముహూర్తంలో కేంద్రంలో శుభగ్రహాలు ఇచ్చినటువంటి శుభ ఫలితం పాపగ్రహాలు ఇవ్వు. కేంద్రములకు పాపగ్రహములు ఆధిపత్యము వహిస్తే ఇచ్చినటువంటి శుభాన్ని కేంద్రములకు శుభగ్రహము ఆధిపత్యం వహిస్తే ఇవ్వదు. చాలా జాగ్రత్తగా ఈ తేడాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. జాతకంలో ఉన్నటువంటి కేంద్రములు కోణములు అంటే లగ్న చతుర్థ సప్తమ దశమాలు కేంద్రములు, లగ్న పంచమ నవమములు కోణములు. కేంద్రములకు అధిపతులు పాపులుగా ఉంటే, ఉదాహరణకి సింహం లగ్నం అయితే చతుర్థానికి ఆధిపత్యం కుజునికి వచ్చింది, శుభగ్రహం అవుతాడు లియో అసెండెంట్కి. అలాగే క్యాప్రికార్న్ అసెండెంట్కి కూడా ఒక విధంగా అర్ధశుభుడు అవుతాడు కుజుడు. ఎందుకు? అక్కడ కూడా చతుర్థ భావ ఆధిపత్యం ఏర్పడింది కనుక. అలాగా 1, 4, 7, 10 అనేటువంటి ఇళ్ళకి పాపగ్రహములు ఆధిపతులైతే అవి ఇంకా బలపడతాయి. కోణములైనటువంటి భాగములకు అంటే 1, 5, 9కి శుభగ్రహములు అధిపతులైతే అత్యంత శుభులవుతారు. అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారము చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు నైసర్గిక పాపి అయ్యి కూడా కోణాధిపత కేంద్రాధిపత ఏ ఆధిపత్యం పొంది చతుర్థంలో ఉన్నాడు అనేటువంటిది కూడా చూడాలి. అలాగే ఎప్పుడూ కూడా భావశీలాధ్యాయం మొత్తం మీద ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సదరు భావంలో ఉన్నటువంటి గ్రహము ఏ గ్రహాల చేత చూడబడుతోంది, ఏ విధమైనటువంటి ఆధిపత్యం కలిగి ఉన్నది. ఒకవేళ ఈ చతుర్థంలో ఉన్న కుజుడు కేంద్ర కోణాధిపతి అయ్యాడు అనుకోండి,
అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కేంద్రము కోణము రెండిటికీ ఆధిపత్యం వచ్చినటువంటి గ్రహము చెప్పుకున్నాం కదా. కర్కాటక సింహములకు కుజుడు యోగకారకుడు. ఎందుకంటే కేంద్ర కోణములకు ఏకకాలమున ఆధిపత్యం వహించాడు కనుక. ఇలాంటి సూత్రాలు గుర్తుపెట్టుకునే మనం భావశీలాధ్యాయం కానీ రాశిశీలాధ్యాయం కానీ అధ్యయనం చేస్తూ ఉండాలి. ఆ మూల సూత్రాలు పక్కన పారేసి ఈ కేవలము ఇచ్చినటువంటి చాప్టర్ ఒకటే అధ్యయనం చేస్తూ పోతే పప్పుకు పప్పు చారుకు చారు అవుతుంది, పప్పు చారు రాదు. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. అంచేత వీరి యొక్క ఈ చతుర్థ కుజుడు ఉన్నటువంటి వారి యొక్క బుద్ధి స్వతంత్ర బుద్ధి అని వాళ్ళు చెప్తారు, కానీ అది అవిధేయతగా బయటపడుతుంది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విధేయులై స్వతంత్ర బుద్ధితో జీవించేటువంటి వారు బుద్ధిమంతులు చక్కగా ఉంటారు. ఒక పక్కన వారు విధేయతతోనే ఉంటారు, కానీ స్వతంత్రంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం వారు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను వెళతాను అని చెప్పి ఆ చెప్పినటువంటి మాట, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే అవిధేయతతో కూడి ఉంటుంది. నా ఇష్టం చేస్తానండి అనేటువంటి వాళ్ళు ఆ చతుర్థంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్వతంత్ర బుద్ధి అవిధేయతతో కూడి ఉంటుంది. తర్వాత వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి జ్వరం, ఈ హై బీపీ, అలాగే చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం అవడం, ప్రమాదాలు జరిగి దానివల్ల దెబ్బలు తగలటం, ఇలాంటి కారణాలైనా కావచ్చు అన్నారు. లేకపోతే పూర్తిగా హార్ట్ అటాక్ ఈ కారణం వల్ల అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టడం అనేటువంటి ఒకానొక లక్షణం ప్రస్ఫుటంగా ఉంటుంది చతుర్థ కుజుడికి అని పెద్దలు చాలామంది చెప్పారు. ఏది ఏమైనా కూడా ఇన్ని నెగటివ్ క్వాలిటీసా దీనికి అని భయపడక్కర్లేదు. ఈ చతుర్థ కుజుడిని గురుడు కానీ, రవి కానీ, శని కానీ, ఇంకే గ్రహమైనా చక్కనైనటువంటి ఒక అర్ధకోణ దృష్టితోనో కోణ దృష్టితోనో చూస్తున్నప్పుడు, లేదా చతుర్థంలో కుజుడుండి నవాంశలో స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలకి నవాంశాధిపత్యం తెచ్చుకున్నప్పుడు కానీ ఆ కుజుడు మళ్ళీ బలవంతుడవుతాడు. అలాగే ముఖ్యంగా గ్రహయుద్ధము అనేటువంటి ఒకానొక ఘట్టం ఇక్కడే మనం గుర్తు చేసుకోవాలి. కుజుని భావశీలాధ్యాయం చెప్పుకుంటున్నప్పుడు, శుక్రుని యొక్క భావశీలాధ్యాయం చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్పుకోవాలి కనుక నేను ఇది చెప్తున్నాను. ముఖ్యంగా గ్రహయుద్ధము అనేటువంటి ఘట్టము కుజ శుక్రుల మధ్య విరివిగా చూస్తూ ఉంటాం. అంటే కుజుడు ప్రయాణం చేసి, అంటే గోచారం, కుజుని యొక్క గోచారం జరిగినటువంటి ప్రదేశంలో, అనగా ఆ రాశిలో, అనగా ఆ భావంలో కొంతమేర పూర్తిగా కంప్లీట్గా వేడెక్కిపోయి ఉంటుంది కనుక, ముఖ్యంగా శుక్రుడు కనుక అదే దారిలో చాలా దగ్గరలో గనక ప్రయాణం చేసేటువంటి ఆ స్థితిగతులు, అలాంటి దృష్టి ఏర్పడినప్పుడు, ఉదాహరణకి మిథునంలో 24-26 డిగ్రీల్లో కుజుడు ఉన్నాడు అనుకోండి. అదే మిథునంలో ఒక 8, 9, 7 డిగ్రీల్లో శుక్రుడు ఉన్నాడు అనుకోండి. మధ్యలో ఏ గ్రహము లేకపోతే మాత్రం ఈ శుక్రుడు గ్రహయుద్ధంలో ఓడిపోయినట్లు లెక్క. అదే గ్రహయుద్ధంలో కుజుడు కనుక వక్రిస్తే అప్పుడు ఇంకా ఎక్కువ ఫలితము. ఆ జాతకమునకు శుక్రుని యొక్క శుభప్రదమైనటువంటి కళలు అందవు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రహయుద్ధాలు చూసుకుంటూ కుజునికి ఏర్పడినటువంటి మిగిలిన గ్రహాలతో ఉండేటువంటి దృష్టులు చూస్తూ జాగ్రత్తగా మనం అధ్యయనం చేసినట్లయితే లక్షణాలన్నీ కూడా
ఆ గ్రహాల వల్ల అంటే మంచి లక్షణాలతో మంచి దృష్టితో ఉన్నటువంటి మిగతా గ్రహముల యొక్క ప్రభావం చేత ఈ చతుర్థ కుజుడు ఆందోళనకరమైనటువంటి లక్షణాలు కాకుండా శుభకరమైనటువంటి లక్షణాలను ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూను. ఎప్పుడు ఏ భావంలో ఏ గ్రహమైనా సరే నెగిటివ్గా చదువుకున్నంత మాత్రాన అందరికీ అదే నెగిటివ్నెస్ ఉండదు. స్థితి, యుతి, వీక్షణము అనేటువంటివి ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత వీళ్ళకి జీర్ణశక్తి తక్కువ, జిహ్వచాపల్యం ఎక్కువ. కొంచెం చతుర్థ కుజుడు ఉన్నటువంటి వారికి ఎంత శుభగ్రహాల దృష్టి ఉన్నా కూడా ఈ లక్షణం తప్పదన్నారు. అంటే జాగ్రత్తగా ఒక మాట చెప్పుకుందాం. ప్రధానమైనటువంటి లక్షణ సముదాయము అంటే మౌలిక లక్షణములు మిగతా కండిషన్స్ వల్ల పాజిటివ్గానో నెగిటివ్గానో మారేటువంటి లక్షణములు అని ఈ లక్షణములు స్వభావములు అనేటువంటి దాన్ని 2 భాగాలుగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలా చతుర్థంలో కుజుడున్నటువంటి వాళ్ళకి జిహ్వచాపల్యం అనేటువంటిది చాలా వరకు ఖచ్చితం. ఆ జిహ్వచాపల్యం ఎవరికి ఎక్కువ ఉందో వారికి ఆరోగ్యంలో అరుగుదల తక్కువగానే ఉంటుంది. మరి ఇప్పుడే ఆ వస్తువు తిని, ఇప్పుడే ఈ వస్తువు తిని, ఇప్పుడే ఇంకో వస్తువు కూడా తిని కొంచెం ఇర్రెగ్యులర్ ఈటింగ్ అనేటువంటిది ఇర్రెగ్యులర్ కూడా కాదు, ఓవర్ ఈటింగ్ అనాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఏం గుర్తుపట్టాలి? చతుర్థంలో కుజురున్నటువంటి పరిస్థితుల్లో పుట్టిన పిల్లల్ని మనం చూసినప్పుడు, వాళ్ళ జాతకాలు చూసినప్పుడు స్ట్రిక్ట్గా ఒకే టైంకి ఒకేలాంటి ఆహారము అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో, క్రమమైనటువంటి రుచిలో, క్రమమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి రుచి, నిర్ణీతమైనటువంటి క్వాంటిటీ, ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మార్చమని చెప్పాలి, అలవాటు చేయమని చెప్పాలి. ఉదాహరణకి అక్కడెక్కడో కర్కాటకంలో కుజుడున్నాడు చతుర్థం అయ్యి, ఇంకా ఎక్కువ జాగ్రత్త అవుతుంది. లగ్నాధిపతి అయ్యి ఉన్నాడనమాట. లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం అనేటువంటి ఒక లక్షణాన్ని చూడాలి, ప్లస్ చతుర్థంలో కుజుడున్నాడు అనేటువంటి లక్షణాన్ని చూడాలి, ప్లస్ కర్కాటకంలో కుజుడున్నాడు అంటే నీచ పొంది ఉన్నాడు అనేటువంటిది తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నాక ఆ కుజుడు నవాంశలో ఎక్కడో మనకి ఒక 15 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి ఆ కుజుడు, ఆ కర్కాటక కుజుడు. అప్పుడు ఏమవుతుంది? 320, 640, 10, 1320, 1640. ఆ 5వ భాగంలో ఉన్నాడు కనుక స్వక్షేత్ర స్వనవాంశ పొంది ఉన్నాడు ఆయన. ఇన్ని నష్టాలు పోయినట్లు లెక్క, గెలిచాడు. లగ్నాధిపతి నవాంశ వల్ల గెలిచాడు. అలాగా ఆ స్థితి, యుతి, వీక్షణము అనేటువంటి వాటి వల్ల మనం లెక్క కట్టుకొని ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. వీళ్ళకి సంబంధించి పొలములు, ఇండ్లు అవి ఉన్నటువంటి వాళ్ళైతే ఈ చతుర్థ కుజుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. చెప్పాను కదా, చతుర్థంలో కుజుడున్నాడు కనుక ఇళ్ళు పోతాయి, పొలాలు పోతాయి అనుకోకూడదు. అది ఎక్కడున్నాడు? ఆ కర్కాటకంలోనే ఈ శుభలక్షణంతో నవాంశలో గెలిచిన కుజుడైతే పర్వాలేదు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఈటింగ్ అలాంటివి ఏమి ఉండవు. అదే కనుక ఆ కుజుడు నవాంశలోనూ గెలవక, శుభకరమైనటువంటి గ్రహాలతోనూ చూడబడక, ఏ విధమైనటువంటి సహాయము లేనప్పుడు మాత్రం పూర్తిగా చతుర్థ కుజుడిచ్చేటువంటి అవలక్షణాలు, అవయోగాలన్నీ ఇస్తాడు. అది ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకొని, అండర్లైన్ చేసుకుని మనం అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చతుర్థము అనేటువంటి భావం భారతీయులకు తల్లిని సూచిస్తుంది అని సాయన సిద్ధాంతంలో సిద్ధాంతీకరించారు. అంటే మాతృస్థానము అనేటువంటిది చతుర్థము, పితృస్థానము అనేటువంటిది దశమస్థానము. అది చాంద్రమానంలో కూడా, నిరయన సంప్రదాయంలో కూడా అదే సూత్రం అయినప్పటికీ ఇక్కడ చతుర్థస్థానం అనేటువంటిది సౌమ్యస్థానము అన్నారు. అంటే
తల్లిని ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ, ఎక్కువగా సూచిస్తున్నప్పటికీ, ఒకవేళ తండ్రి సౌమ్యుడయ్యి తల్లి గనక కొంత గట్టిగా ఉండేటువంటి, అంటే పురుషుడిలాగా ఇంటిని శాసించి నడిపించేటువంటి లక్షణము గల తల్లి అయినప్పుడు ఇంకా చతుర్థంలో కుజుడు తల్లిని కాకుండా తండ్రిని సూచిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న సూత్రం ప్రకారం అయితే మాత్రం చతుర్థ కుజుడు వల్ల తల్లికి అనారోగ్యము అని మనకి సూత్రీకరించారు. తర్వాత సాధారణంగా చతుర్థ రవి కానీ చతుర్థంలో కుజుడు కానీ ఉన్నప్పుడు తల్లి పాలు తాగడం అనేటువంటిది చాలామంది విషయంలో కుదరకపోవచ్చు అన్నారు పెద్దలు. చాలామంది చెప్పారు ఈ లక్షణం. ముఖ్యంగా చతుర్థ రవి, చతుర్థ కుజుడు కూడా అనారోగ్యం కారణంగా తల్లి పాలు ఇవ్వలేకపోవడము, పోతపాలు అనేటువంటిది, అంటే పాలు పట్టడం కాకుండా, తల్లి పట్టడం కాకుండా పొయ్యడం, పోతపాలు అంటే అది ఏదో సీసాతో పోయడమో ఏదో అలాంటి పరిస్థితులు చంటప్పటి నుంచే ఉంటాయి అని చెప్తారు. లేదా తల్లి ఆరోగ్యంగా ఉండి బాగుంటే కూడా పుట్టింది ఒక దగ్గర, పెరిగేది ఒక దగ్గర అనేటువంటి లక్షణం ఈ చతుర్థ కుజుడికి లక్షణంగా చెప్పారు. అప్పుడు దానివల్ల కూడా తల్లికి దగ్గరలో ఉండరు కదా. అలాగే శుభగ్రహాలతోనూ శుభదృష్టితో ఉన్నటువంటి కుజుడు ఈ లక్షణాన్ని నెట్టి పరిస్థితిలో ఉంచడు. హాయిగా ఆనందంగా వారి తల్లి దగ్గరే వారు ఉంటారు. అది కూడా పాపగ్రహాల సంబంధం ఉంటే మాత్రం ఈ పైన చెప్పినటువంటి ఆందోళనకరమైనటువంటి విరోధ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. స్వస్తి. ఇక్కడికి చతుర్థ కుజుడు అనేటువంటి ఘట్టాన్ని ప్రస్తుతానికి అధ్యయనం పూర్తి చేసినట్టు అనుకుని పంచమ కుజుడు ఎలా ఉంటాడో చూస్తాం. పంచమము అనేటువంటిది భావము దేన్ని సూచిస్తుంది జీవితంలో? చెప్తారా ఎవరైనా? అందరూ చెప్పగలరు. ఇంకా ప్రతిభ, వ్యుత్పత్తి, కోరికలు, కామము, కదే కామం అన్న కోరికలన్న, అలాగే వీటితో పాటు ఇంకొక చాలా పుత్రస్థానము అన్నంత ముఖ్యంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్తాం పంచమంలోంచి. విద్య, పుత్రస్థానము, విద్యాస్థానము, దాంతోపాటు మంత్రస్థానము అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా ప్రతిసారి చెప్తున్నటువంటి విశేషాన్ని ఇప్పుడు కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. పంచమం మంత్రాన్ని సూచిస్తుంది. ప్రతి మనిషికి ఏ మంత్రం ఇవ్వాలి, ఏ మంత్రం జపం చేసుకోవాలి, జీవితాంతము కూడా మూలమంత్రం ఏమిటి ఈ జన్మకి అనేటువంటిది పంచమం తెలియజేస్తే అది ఎక్కడి నుంచి ప్రారంభించాలి, దాని ఉపదేశం ఎప్పుడు పొందాలి, ఆ ఉపదేశానికి ముహూర్తం అనేటువంటిది ఏ ఏ నక్షత్రాల్లో ఆ ఉపదేశం పొందాల్సి ఉంటుంది, ఈ వివరం అంతా కూడా నవమంలో ఉంటుంది. అందుకే పంచమము నవమము అనేటువంటివి రెండూ కూడా ఎంత ముఖ్యమంటే, అన్నప్రాసన చేయడానికి ముహూర్తం పెడుతున్నాం కదా, అప్పుడు పంచమ నవమాలు రెండూ శుద్ధిగా ఉండాలి. అష్టమ శుద్ధి అనేటువంటిది, ద్వాదశ శుద్ధి అనేటువంటిది ఎప్పుడూ చూడాలి ముహూర్తంలో. కానీ ఒక్కొక్క అంశానికి, ఒక్కొక్క సంస్కారానికి, ఒక్కొక్క భావం తాలూకా శుద్ధి అవసరం. అలాగా అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి పంచమ నవమాలు ఆ రెండు 5, 9 కూడా శుద్ధిగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. 5వ ఇల్లు విద్యతో పాటు మంత్ర నిర్ణయం, ఏ మంత్రము ఆ జీవి జపం చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం చెప్తుంది. విద్యను తెలియజేస్తుంది, పుత్రులను తెలియజేస్తుంది, అంటే సంతతి తెలియజేస్తుంది.
ఇది మొట్టమొదటి భావం తాలూకా స్వరూపం అంతా టకటక టకటక బుర్రకి అవగతం అయిపోతే అప్పుడు ఆ భావంలో పలానా గ్రహం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ విడివిడిగా భావం తాలూకా స్వరూప స్వభావ లక్షణములన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఉండాలి, ఆ వాసనంతా పట్టాలి మనకి. అలాగే గ్రహముల యొక్క స్వరూప స్వభావ లక్షణములన్నీ కూడా మనకి ఆకళింపుకు వచ్చేయాలి. ఈ రెండిట్లని కలిపి వంట చేసుకుంటేనే భావశీలాధ్యాయం, ఇంతకన్నా మరేం లేదు. అలా పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఖచ్చితంగా సంతానానికి సంబంధించినటువంటి ఒక హర్డిల్ని షూర్గా కలిగి ఉంటుంది ఆ జాతకం. అంటే స్త్రీ జాతకంలో పంచమ కుజుడు వల్ల అది కారణం ఏంటి, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇంకోట అనేటువంటిది పక్కన పెడితే విపరీతమైనటువంటి రక్తస్రావము అనేటువంటి దానివల్ల గర్భము అంటే సంతానమునకు విరుద్ధమైనటువంటి గర్భం పరిస్థితి అలా ఏర్పడుతుంది. బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి. అది బల్కీ యూట్రస్సా ఇంకోట రకరకాలుగా ఉంటుంది మెడికల్గా. కానీ ఈ పంచమ కుజుని వల్ల ఎక్కువ ఈ అబార్షన్సు అలాంటివన్నీ కూడా అంటే ఇవి రకరకాలుగా ఉంటాయి. గర్భస్రావం వేరు, గర్భపాతము వేరు, గర్భ విచ్ఛిత్తి వేరు. ఈ మూడు రకాలు. ఇవి కూడా మనం ఎస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. గర్భపాతంకి గర్భస్రావానికి చాలా తేడాలు ఉంటాయి. ముఖ్యంగా ఒకదానికి 11 రోజులు మైల పాటించాలి. అలాగే ఆడపిల్ల అయితే నెల రోజులు, మగపిల్లవాడైతే 11 రోజులు నెల పాటించడము, మైలు పాటించడం అనేటువంటి శాస్త్ర విధి కూడా ఇంకా చాలా లోతుగా ఉంటాయి విషయాలు. అలాగే పచ్చం కూడా పెట్టాలి. ఎలాగూ గర్భస్రావం అయింది, పెద్దగా మనకేం పట్టింపు లేదు అని ఇంటికి తెచ్చుకుని పాపం డాక్టర్ గారు అమాయకంగా అన్నీ పెట్టేయమన్నారు కదా అని చెప్పి మనం అన్నీ పెట్టేయకూడదు. తర్వాత ఆ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది. మనం ఎస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు ఆ ఎస్ట్రాలజీకి ఉన్నటువంటి బ్రాంచెస్సే ఈ టెక్నాలజీ, లేకపోతే యానిమేషను, మెడిసిను, ఇవన్నీ కూడా ఎస్ట్రాలజీలో ఉన్నటువంటి చిన్న బుల్లి శాఖలు. అంటే ఇలా అంటే ప్రజలు ఒప్పుకోరు. పెద్దవాళ్ళు మేధావులైనటువంటి వారు ఎస్ట్రాలజీలో ఇవి బ్రాంచెస్ ఏంటండి బుద్ధి లేకుండా చెప్తున్నారు అనిపిస్తుంది వాళ్ళకి. పూర్తిగా ఎస్ట్రాలజికల్ డైమెన్షన్లో శాస్త్రాలను కనుక చదువుకోవడం మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ ఈ మెడిసిన్ కానీ ఇవేవైనా సరే ఇందులో ఉన్నటువంటి చిన్న బ్రాంచులు అన్నమాట. అందుకే ఇది నేర్చుకునేటప్పుడు మిగతా వాటి తాలూకా ప్రసక్తి లేకుండా, వాటి స్పర్శ లేకుండా జ్యోతిష అధ్యయనం పూర్తి కాదు. మంత్రం తెలియాలి, తంత్రం తెలియాలి, సంస్కారం తెలియాలి. అంటే శ్రౌతము స్మార్తము రెండూ తెలియాలి అన్నారు జ్యోతిష్కుడికి. శ్రౌతి అంటే కేవలం శృతి, అంటే వేదం చదువుకుంటూ ఉంటాడు పొద్దునుంచి సాయంత్రం వరకు. మఠం వేసుకుంటే కదలకుండా ఒక 4-5 గంటలు వేదభాగం చదువుకుంటూ వెళ్ళిపోతాడు పారాయణ చేస్తూ. కానీ గణపతి పూజ చేయించవయ్యా అంటే తెలియదు అతనికి, ఎందుకంటే అతను శ్రౌతి. స్మార్త అనేటువంటి వాడు ఉంటాడు, స్మృతి అనేటువంటి పదం మీద ఏర్పడిందే స్మార్తము. శృతి అనేటువంటి పదం మీద ఏర్పడిన పదమే శ్రౌతము. ఈ శ్రౌత స్మార్తములు రెండు జ్యోతిష్కుని పరం, జ్యోతిష్కునికి తెలియాలి. లేకపోతే జ్యోతిష్కుడు కాడు, అతను దైవజ్ఞుడు అనిపించుకోడు. అంచేత సమస్తమైనటువంటి విభాగముల యొక్క కనీస ప్రసక్తి అయినా తెలియకపోతే జ్యోతిషం ఒక కొలిక్కి రాదు. అలా పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఉన్నాడు కదా, ఆ కుజుని వల్ల ఖచ్చితంగా బిడ్డలు కలగకపోవుట, కలిగిన బిడ్డలు మిగలకపోవుట, అది కూడా చాలా గట్టి లక్షణం. అంతే తల్లికి తండ్రికి కూడా పంచమంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ వారికి బిడ్డలు మిగులుతారు అని మనం ఆశించడానికి లేదు. అంత తీవ్రమైనటువంటి లక్షణం ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా సంతతి బాగుంది, బతికే ఉన్నారు, హాయిగా ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యారు అని అనుకుంటే ఆ పంచమ కుజుడు వల్ల ఆ సంతతితో ఎప్పుడూ బాధలే. అంటే వాళ్ళు ఏదో ఒకటి అనారోగ్యంతో ఉన్నారనో, లేకపోతే వాళ్ళు ఏదో గొడవలు ఇంటి మీదకి తెచ్చారనో,
రకరకాలుగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది తల్లిదండ్రులకి. తర్వాత చెప్పాం కదా, ఈ సంతతి వల్ల ఇబ్బంది అని. విధేయులైనటువంటి సంతతిని కలిగి ఉండి కూడా పంచమంలో కుజుడున్నట్ట జాతకంలో అంటే ఎక్కడో చాలా ఎక్సలెంట్ ఆస్పెక్ట్స్ విత్ సమ్ అదర్ ప్లానెట్ ఉన్నదని అర్థం. ముఖ్యంగా గురుడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. రకరకాలైనటువంటి గ్రహ వేధలకు భంగము, వేదభంగము అనేటువంటిది ఎక్కువ భాగం గురుని వల్ల ఉంటుంది. బృహస్పతి చాలా రకాలైనటువంటి వేధలను భంగం చేస్తాడు. గురుడితో చక్కనైనటువంటి దృష్టి ఉన్నదనుకోండి, అప్పుడు చాలా చక్కగా ఈ పంచమ కుజుడు, నవమంలో గురుడు ఉన్నాడు, పంచమంలో కుజుడు ఉన్నాడు, 5, 6, 7, 8, 9 అంటే పంచమం నుంచి పంచమం నవమం. కనుక ఈ 9వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు పంచమంలో ఉన్న కుజుడిని చూసినట్లయితే ఆ డిగ్రీలకు దగ్గరగా ఎప్పుడు కూడా దృష్టిలు ఏర్పడాలి. అంటే రాశ్యాత్తు గ్రహము భావాత్ గ్రహము చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ముహూర్త భాగంలో ఏం చెప్తారు మనకి, ఫలానా భావంలో ఫలానా గ్రహము లేదా ఫలానా రాశిలో ఫలానా గ్రహము ఈ లక్షణాన్ని కలిగి ఉంటాయి అని చెప్పేస్తారు. కానీ ఆ భావము లేదా ఆ రాశి 30 డిగ్రీలతో ఉంది అనేది మర్చిపోకూడదు. ఆ 30 డిగ్రీల్లో ఒక్క చంద్రుడు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ ±6 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు, చంద్రుడికి 10-11 డిగ్రీల వరకు ముందు వెనకలకి ఆస్పెక్ట్ ఉన్నట్టు లెక్క. ఇంకా అవి కూడా దాటిపోతే ఇంకా ఆస్పెక్ట్ లేదు. ఆ దృష్టి మనం చెప్పుకున్న కోణ, అర్ధకోణ, సమసప్తక, కేంద్ర, షష్టాష్టక ఈ దృష్టిళ్ళు వర్తించినట్టు కాదు. అందుకే ఆ స్ఫుటలు ఖచ్చితంగా అన్నీ ఖచ్చితమైనటువంటి స్ఫుటల్లో ఉన్న జాతకమే జాతకము. అన్ని భావాలు ఖచ్చితమైనటువంటి స్ఫుట వేసుకోవాలి. అన్ని గ్రహాలు ఖచ్చితమైనటువంటి స్ఫుటతో ఉండాలంటే డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లు కూడా వేసుకుని ఉండాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోకపోతే ఆస్పెక్ట్ మనం అనుకుంటాం, అక్కడ ఆస్పెక్టు ప్రెసిపిటేట్ కాదు. అది జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి. తర్వాత ఈ పిల్లలు చాలా అవిధేయతతో ఉంటారు. వీళ్ళు అంటే తల్లిదండ్రుల పట్ల అస్సలు రెస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కారు అన్నారు. అలాగే ఈ పంచమ కుజుడు ఉన్నటువంటి వాళ్ళ వివాహం తాలూకా లక్షణం కూడా ఎలా చెప్పారంటే అత్యవసరమయ్యి ఒక 2-3 వివాహాలు చేసుకున్నాడు అనేటువంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయన్నారు. అలాగే అధర్మమైనటువంటి వివాహాలు మనం పేపర్లో చూస్తుంటాం కదా, ఒక ఊర్లో ఒక వివాహం, ఇంకొక ఊర్లో ఇంకొక వివాహం, ఇంకో ఊర్లో కూడా ఓ వివాహం చేసుకుంటూ ఉంటే ఆ 3వ వివాహంలోనూ 4వ వివాహంలోనూ దొరికిపోతారు. అలా కొన్ని స్త్రీ జాతకాలు ఉంటాయి, పురుష జాతకాలు ఉంటాయి. ఈ శుభగ్రహాల తాలూకా దృష్టితో, శుభకరమైనటువంటి దృష్టితో ఈ పంచమ కుజుడు ఉన్నాడా అనేటువంటిది చూసి మనం ఈ అవలక్షణాన్ని నిర్ణయించాలి తప్ప గాబరా పడి కంగారు పడి నిర్ణయించేయకూడదు. శుభగ్రహాల తాలూకా దృష్టి ఏదీ లేకపోయినా నిర్ణయించకూడదు. ఎందుకంటే నవాంశలో గెలవచ్చు, త్రింశాంశలో గెలవచ్చు. ముఖ్యంగా చతుర్థ కుజుడు, పంచమ కుజుడు, సప్తమ కుజుడు, ద్వితీయ కుజుడు, ద్వాదశ కుజుడు, అష్టమ కుజుడు ఇవి కుజదోషాలు అని ప్రతివాడు చెప్పేస్తాడు. చాలా పొరపాటండి అది. ఏ లగ్నాలకి కుజదోషం వర్తిస్తుంది, ఏ లగ్నాలకి వర్తించదు అనేటువంటిది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన భాగం. చంద్రుడి నుంచి ఎన్నో ఇంట్లో కుజుడున్నాడు అనేది చూడాలి. అలాగే అంటే కుజదోషం వాటిల్లుతుందా వాటిల్లట్లేదా అని చెక్ చేయడానికి చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చతుర్థ పంచమ కుజులు స్త్రీ జాతకంలో ఉన్నప్పుడు స్థితిని ఒక్కటే తీసుకుని కుజదోషము అనేటువంటిది మనం నిర్ణయించేయకూడదు, మహాపాపం. అలా కాదు, త్రింశాంశ కట్టాలి. స్త్రీ జాతకానికి త్రింశాంశ వేయకుండా స్త్రీ జాతక లక్షణాన్ని మాట్లాడేటువంటి వాడు బాధ్యత తెలియనటువంటి జ్యోతిష్కుడు అన్నారు ఈకే గారు. అసలు షడ్వర్గు లేకుండా అంటే రాశి, నవాంశ, త్రింశాంశ, ద్రైకాణము, ద్వాదశాంశ, హోర ఇవి లేకుండా
జాతకం గురించి మాట్లాడేయడం అనేటువంటిది గాబరా పడినట్టు లెక్క. అయితే ఈ వర్గ చక్రాలకు సంబంధించినటువంటి అధ్యయన భాగం మన తరగతిలో పూర్తి కాలేదు కదా, మరి జాతక విశ్లేషణకు ఎందుకు పూనుకుంటున్నాం మనం అని మీరు ప్రశ్న వేయచ్చు. చెప్పాను గతంలోనే, కనీసం విశ్లేషణ అనేటువంటి దానికి అవసరము అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా వర్గ చక్రాలని వాటిని అధ్యయనం చేసుకోగలిగినటువంటి స్థితిలోనే ఉన్నారు కనుక ఇప్పుడైనా అధ్యయనం చేస్తారు అని నా తాపత్రయం. అలాగే అసలంటూ అధ్యయనం మొదలు పెడితే ఈ జాతకాన్ని నేను విశ్లేషించాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్నప్పుడే, అంటే జీవితేచ్ఛ అనేటువంటిది బలంగా ఉంటేనే వైద్యం పనిచేస్తుంది మనిషికి అని శాస్త్రం చెప్తోంది మనకి. జీవితేచ్ఛ లేకపోతే బంగారం లాంటి వైద్యం కూడా పనిచేయదు, వెళ్ళిపోతాడు, శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ జీవితాన్ని చాలించునుగాక అని నిర్ణయం కనుక గట్టిగా ఏర్పడితే ఇక మందులు పనిచేయవు, ఇది ఖచ్చితం. అన్ని వైద్యులు, అంతమంది వైద్యులకి తెలిసింది. అలాగా ఈ జాతకాన్ని నేను విశ్లేషించాలి ఖచ్చితంగా అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉన్నప్పుడు అధ్యయనం అనేటువంటిది ముందుకు వెళుతుంది. నేను చెప్పింది తప్పు అవుతుందేమో, నేను సరిగ్గా చెప్పలేకపోతానేమో అనేటువంటి పిచ్చి లక్షణం వల్ల విశ్లేషణకు దూరంగా ఉన్నటువంటి వాడు ఇంక ఎప్పటికీ అధ్యయనకారుడు కాడు. ఊరికే అలాగా పాపం అక్కడ చెవులు పిల్లికి చెవులు ఉన్నాయండి, విన్నాదండి నేను చెప్పిన అస్ట్రాలజీ అన్నట్టుగానే ఉంటుంది. క్షమించండి. అంటే అధ్యయనం చేద్దాము అని అనుకుని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రోజుకి కనీసం ఒక 7-8 జాతకాలు విశ్లేషించగలిగినటువంటి ఓపిక ఉన్నప్పుడే ఈ శాస్త్రం, లేనప్పుడు ఈ శాస్త్రం అనవసరం వారికి. సభాముఖంగా వినయంగా విన్నవిస్తున్నాను. ఇక ప్రేమించడము అనేటువంటిది ఈ పంచమ కుజుడు సాధారణంగా పాపం సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా హాయిగా 10 కాలాలు శుభంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, తప్పేం కాదు. కానీ ఆ ప్రేమ వివాహము అనేటువంటిది ఎంతవరకు ఆ జాతకానికి వర్తిస్తుంది అనేటువంటిది చెక్ చేయాలంటే ఒక చక్కని మార్గం చెప్పారు పెద్దలు. సప్తమాధిపతి, పంచమాధిపతి ఈ రెండిట్లని తీసుకుని మనం లెక్క వేయమన్నారు. అంటే ఏ జాతకంలోనైనా పంచమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి పంచమంలో ఉన్న, సప్తమ పంచమాధిపతులు ఇద్దరూ కూడా అర్ధకోణ దృష్టి లేక కోణ దృష్టితో ఉన్న, అలాగే పంచమ సప్తమాధిపతుల్లో ఒక ఆధిపత్యము శుభగ్రహానికి, మరొక ఆధిపత్యము పాపగ్రహానికి వచ్చి ఆ రెండు సమసప్తకంలో ఉన్న ఇలాంటి కండిషన్స్లో, లేదా సప్తమ పంచమాధిపతులు ఇద్దరూ లగ్నంలో ఉన్న, ఇవి ఖచ్చితమైనటువంటి ప్రేమ వివాహము సూచించేటువంటి జాతకముల లక్షణము. ఈ పాయింట్ జాగ్రత్తగా దగ్గర రాసుకుని గుర్తుపెట్టుకోండి. మరి ఇవాళ రోజున జాతకాలు చూసేటప్పుడు మనకి 100కి 90 జాతకాల్లో ప్రశ్నలు ఇవే వస్తున్నాయి. అది 30 ఏళ్ల జాతకుడా 40 ఏళ్ల జాతకుడా కాదు, ప్రశ్న మాత్రం మ్యాక్సిమము వివాహము సంతానము అనేటువంటివి. ఎందుకంటే చాలా తరాలుగా మనం పెద్దల యొక్క స్పర్శ తగ్గిపోవడం చేత ఎవరికి వాళ్ళు బతకడం అనేటువంటి ఏమాత్రము శాస్త్ర సమ్మతము కానటువంటి జీవితాలు ఒక 2-3 తరాలు పూర్తయిపోవడం వల్ల, అలా జీవించటం వల్ల ఇప్పుడున్నటువంటి స్థితిగతులు వివాహము కాదు, వివాహం ఉంటే సంతానము కాదు, సంతానం ఉంటే బతకదు, వివాహాలు నిలబడవు. ఇప్పుడున్నటువంటి స్థితిగతులు చాలా వరకు ఇవే ఉన్నాయి భారతదేశంలో కూడా. దీనికి కారణము పూర్వము ఆచరించినటువంటి దురాచారము. అప్పుడు పెద్దవాళ్ళు అపచారం చేసినటువంటి దానికి ఫలితం ఇప్పుడు ఇది. కనుక సప్తమ పంచమాధిపతులు రెండూ కూడా అతి జాగ్రత్తగా గుర్తించి పిల్లల్ని పెంచుకోవాలి. అంటే వారి యొక్క ప్రతిభ, వ్యుత్పత్తి అనేటువంటివి ఎటుపక్క వెళతాయి. నేను డాక్టర్ కాబట్టి మా పిల్లలు డాక్టర్లు ఎంతమంది పుట్టినా సరే, నేను కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా మా మనవడి వరకు అందరూ కలెక్టర్లే, నేను ఐపీఎస్ వాళ్ళు కూడా ఐపీఎస్లే.
అనేటువంటి మూర్ఖత్వం కాకుండా ఏ జీవికి ఆ జీవి జన్మించుట, ఏ జీవికి ఆ జీవి ఉద్ధరింపబడుట అనేటువంటిది సత్యము అని నమ్మాలి. తెలియాలి, ఆ నమ్మకం కాదు, తెలియాలి ఆ శాస్త్రం. అప్పుడు ఆ శాస్త్ర విషయాన్ని ఆధారం చేసుకొని పెంచుకోవాలి పిల్లల్ని. అప్పుడు 95% ప్రాబ్లం ఉండదు. తెలియక పెంచడం వల్లనే ఎవరమైనా దెబ్బతింటాం. ఇది అసలైనటువంటి సత్యం. ఒక విధంగా చెప్పాలంటే ఇది అబ్సల్యూట్ ట్రూత్. పెంపకంలో వచ్చేటువంటి దోషం వల్లనే వాళ్ళు బాగా ఎదిగిన తర్వాత ఒక 25 ఏళ్ళ వయసు వచ్చాక మనం తల పట్టుకోవాల్సి వస్తుంది. ముందే జాగ్రత్తగా వారి జాతకం ప్రకారం వారిని పెంచగలిగితే ప్రాబ్లమే ఉండదు. అంచేత చతుర్థ పంచమముల యందు కుజుడు ఉన్నటువంటి లక్షణాలు చూసాం. జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటికి అనుగుణమైనటువంటి రీతిలో రాబోయేటువంటి తరాల్ని పెంచి పెద్ద చేదుముగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.